రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అరుణతార బిచ్కుండ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపన్పల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు అరుణతారని బాజా మేళాలతో ఘన స్వాగతం పలికారు. శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ బీజేపీ వస్తే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని, యువకులు భావితరాలు బాగుపడతాయన్నారు. ఈ లిక్కర్ శాండ్ ల్యాండ్ మాఫియాను అవినీతి హనుమంత్ షిండే పాలన తరిమి కొట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జుక్కల్ నియోజకవర్గ అభ్యర్థి అక్క అరుణతార గారు ఈరోజు గోపన్పల్లి గ్రామానికి ప్రచారంతో రావడం జరిగింది. గోపన్పల్లి గ్రామ ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి, 3 సంవత్సరాలు టీడీపీ మరియు టీఆర్ఎస్ కి ఇచ్చారు. ఒకే ఒక్కసారి అరుణతారక్కకి ఇస్తే ఇప్పుడు మన ఊర్లో ఎంతో డెవలప్మెంట్ చేసింది. ఈసారి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి అక్క గారిని గెలిపిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కావున మీరందరూ దయచేసి, మీకు అందరికీ ఇక్కడ అందరు చదువుకున్న విద్యార్థులు ఎక్కున్నారు, యువకులు ఎక్కున్నారు. మా గ్రామంలో టీచర్స్, జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో అత్యధిక టీచర్లు ఉన్న గ్రామం మాదే. కావున ఖచ్చితంగా చదువుకున్న మేధావులందరూ ఆలోచించి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేయాలి. కమలం పువ్వు గుర్తుపైన ఓటేస్తే ఏమొస్తుంది, అక్క ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారనేది మేము మీకు వివరణ ఇస్తా. మనకు కావాల్సింది రైతు బంధు కాదు, ఉచిత విద్య, ఉచిత వైద్యం. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ మన మేనిఫెస్టో విడుదల చేసింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. యువకులారా ఆలోచించండి. అంతేకాకుండా ఉజ్వల భవిత కింద ఎవరైతే ఉచిత సిలిండర్లు పొందిర్రో వాళ్ళకు సంవత్సరానికి 4 సిలిండర్లు భారతీయ జనతా పార్టీ అరుణతార అక్క ఎమ్మెల్యే అయితే సంవత్సరానికి 4 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుంది. దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి అంతేకాకుండా మన వరి రైతులకు, ఇంతకుముందు వరి రైతులకు చాలా మద్దతు ధర లేకపోయే, ఈసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగానే మనకు 3,100 రూపాయల మద్దతు ధర కల్పించడం జరుగుతుంది. రైతులారా, అన్నలారా ఆలోచించండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలుస్తుంది. 3,100 రూపాయల మద్దతు ధర ఇస్తే 40 బస్తాలకు 28 క్వింటాలు. అలాంటి మనకు 1 ఎకరానికి పొలం ఉంటే 28,000 సంవత్సరానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ధర కల్పిస్తుంది. మీరు ఈ రైతులు, వరి రైతులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ చాలా, మన నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశంలో పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లో మీరు చూస్తారు దేశం ఎలా ముందుకెళ్తుంది. ఈరోజు భారతదేశ సైనిక వ్యవస్థ ఎలా ఉంది. దేశం, ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూస్తున్నాయంటే ఒక నరేంద్ర మోడీ కారణ జన్ముడి వల్లనే. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నా గోపన్పల్లి ప్రజలారా, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మలు, అక్కలు అందరూ ఖచ్చితంగా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి, బీఆర్ఎస్ కు మరి అవకాశం ఇచ్చారు. ఈసారి అక్క అరుణతార అక్క గారు ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డగా, ఆమెకు కుటుంబం అంటూ ఏమీ లేదు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలే ఆమె కుటుంబం అని బతుకుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక్కసారి మనం ఎమ్మెల్యే చేస్తే మీ బతుకులే కాదు, మీ పిల్లల బతుకులు, భావితరాల బతుకులు కూడా బాగుపడతాయి. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏముంది ఆమె, ఏం సంపాదించుకుంటుంది, ఎవరి కోసం సంపాదించుకుంటుంది, ఆమెకి ఏం ఫ్యామిలీ ఉంది, ఎవరు లేరు. ఆ ఫ్యామిలీ మొత్తం మనమే, మన కోసమే జీవిస్తుంది. నాన్లోకలని అంటున్న హనుమంత్ షిండే కొంచెమే సిగ్గు, శరం, లజ్జ, గిజ్జ, మానవత్వం ఉన్నాయా? ఎందుకు నాన్లోకలంటే మా అక్కకు బియ్యం బజారు రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఇల్లు ఉంది, మా కోసం ఇక్కడ వచ్చి ఉంటుంది. నీ అయ్యా జాగిరా నాన్నగారంటున్నావు, ఇక్కడే ఉంటుంది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఒక 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి అభివృద్ధి చేసింది. దాని తర్వాత అవకాశం రాకపోయినా మా కోసం జుక్కల్ నియోజకవర్గంలో నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా అమ్మ ఉంది, నా నాన్న ఉందని ఇక్కడే అమ్మా నాన్నలు వదిలి ఇక్కడ మన కోసం బిచ్చుకుందాలో రిజిస్టర్ ఆఫీస్ పక్కకి ఇల్లు కట్టుకొని బతుకుతుంది. దీన్ని ప్రజలు గుర్తుంచుకొని ఖచ్చితంగా అరుణతార అక్కకు ఓటు వేసి, కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని నేను
గోపన్పల్లి గ్రామ ప్రజలందరికీ పాదాలు మొక్కుతున్నా. అన్న ఒక్కసారి ఆలోచించున్నా, మీ కాళ్ళ మీద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నేనే నా స్వార్థం కోసమో మీ స్వార్థం కోసం చెప్పట్లేదు. భావి తరాల భవిష్యత్ బాగుండాలి అంటే ఖచ్చితంగా అరుణాతారక్కకే ఓటు వేయాలి. అయితేనే అంతేకాకుండా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన ఈ కేసీఆర్ ఎక్కడిచ్చిండన్నా నిరుద్యోగ భృతి? ఎవరికి ఇచ్చారు? ఇవ్వలే. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ప్రతి మహిళకు, పెళ్ళైన ప్రతి మహిళకు సంవత్సరానికి 12,000 చొప్పున నెలకు 1000 రూపాయలు ఇవ్వబోతుంది. దీన్ని నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెలు గుర్తుంచుకోవాలి. అక్క కొంచెం గుర్తుంచుకోండి, మీకు నెలకు 1000 రూపాయలు పెళ్ళైన వారందరికీ నెలకు ఖర్చులకు అని చెప్పి ఇంటి సంసారం నడిపిస్తారు మీరు. కావున మీకు నెలకు 1000 రూపాయలు అక్క ఎమ్మెల్యే కాగానే మంజూరు అవుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఇక్కడే కాదు 19 రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే మన తెలంగాణ భవిష్యత్తు మారిపోతుందన్న, అభివృద్ధి బాటలో ఉంటామన్నా. మూడు దఫాలుగా 15 సంవత్సరాలుగా గెలిపించినామన్నా మన మన్మోహన్ సింగ్కు. ఏం చేసిండన్నా? ఏం చేసిండు? కర్ణాటక, మహారాష్ట్రాలలో 500,000 ఎకరాలు కొన్నాడన్నా. మనకేం చేయలేదు. ఈ దృష్టిలో పెట్టుకొని మనం హిందూ ధర్మం కోసం సైనికులా పోరాడతారు మా యువకులు, గోపన్పల్లి యువకులు. రామనవమి వచ్చినా, హనుమాన్ జయంతి వచ్చినా ఎంత గ్రాండ్ గా చేస్తామన్నా మనం. అలాంటి మన ధర్మం కోసం, మన దేవాలయాలను కాపాడుకోవడం కోసం మనం భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయలేమా? వేస్తాం ఖచ్చితంగా. ఈసారి గోపన్పల్లి గ్రామ చదువుకున్న వాళ్ళు, అమ్మ నాన్నలు, అక్క చెల్లెళ్ళు, యువకులు అందరూ ధర్మం కోసమైనా కానీ కమలం పువ్వు గుర్తు పైన ఓటు వేసి గెలిపిస్తారని వారికి పాదాలు మొక్కుతూ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా. మీరు ఒక్కసారి అరుణాతారక్కను ఎమ్మెల్యే చేయండి. ఆ తర్వాత మీకు ఏం కావాలో అది అరుణాతారక్కను మీరు అడిగి మరి చేపించుకునే హక్కు మనకు ఉంటది. అరుణాతారక్క తరఫున నేను మాటిస్తున్నాను, గోపన్పల్లి గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ ఏది కావాలన్నా నేను చెట్పల్లి విష్ణునే నేను వెళ్ళి అక్క దగ్గర వెళ్ళి కూర్చొని మరి చేపిస్తాను నా గ్రామ అభివృద్ధి కోసం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేశారని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. భారత్ మాతా